అక్రమాస్తులు కూడబెట్టిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. శివబాలకృష్ణ బినామీలు భరత్, సత్యనారాయణ, భరణిలు విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏసీబీ కార్యాలయంలో ముగ్గురు బినామీలను ఇవాళ విచారించనున్నారు. బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ యాదాద్రి జిల్లాలో 57 ఎకరాల భూమిని శివబాలకృష్ణ బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బాలకృష్ణ బినామీ భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ యాదాద్రి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు ఏసీబీ అధికారులు. వలిగొండలో హరిప్రసాద్ అనే వ్యక్తి పేరిట 8 ఎకరాలు, రఘుదేవి పేరు మీద 11 ఎకరాలు, చిత్తాపూర్లో ఎస్ పద్మావతి పేరు మీద 3.3 ఎకరాలు, చిన్నారావుపల్లిలో శివ అరుణ పేరిట 20 గుంటలు బినామీల ఆస్తులను గుర్తించారు. మరోవైపు శివబాలకృష్ణ సోదరుడు నవీన్ పేరు మీద మోత్కూర్లో 26 ఎకరాలు, రెడ్డరేపాకలో 7 ఎకరాలు భూమి రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. అయితే ఈ భూములన్నింటినీ 2021 నుంచి 2023 మధ్య కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. అమర్, చెప్పండి. శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. శివబాలకృష్ణ సంబంధించిన బినామీ ఆస్తులు ఇటు ఎవరైతే వారి పేరు మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. బినామీలుగా గుర్తించిన భరత్ తో పాటు సత్యనారాయణ, భరణి విచారించేందుకు కూడా హాజరు కావాలని కూడా ఇప్పటికే ఏసీబీ నోటీసులు అయితే జారీ చేసింది. అయితే మధ్యాహ్నం 12 గంటల సమయాన విచారణకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా అవపడుతున్నాయి. బినామీ పేర్ల పైన ఉన్న డాక్యుమెంట్స్ ను ఇప్పటికే ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఎక్కడైతే బినామీలు ఉంటాయో వాటన్నిటి కూడా అంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎవరు ఉచితంగా ఏదైతే వాళ్ళ సంబంధించిన అనుమతి ఇచ్చిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఫైల్స్ ఆధారంగా ఎవరెవరు ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు, ఎక్కడెక్కడ అక్రమాస్తులు శివబాలకృష్ణ సంపాదించాడు, వీటన్నిటికి సంబంధించి కూడా ఏసీబీ ఒకవైపు ఆరా తీస్తూ దానికి సంబంధించిన ఆధారాలను బయటికి తీస్తుంది. అయితే బినామీలను విచారిస్తే మరికొంత సమాచారం అనేది బయటపడుతుంది కాబట్టి అందుకే వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. యాదాద్రి జిల్లాకు సంబంధించి కూడా 57 ఎకరాల భూమిని శివబాలకృష్ణ బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఇదే కాకుండా బాలకృష్ణ బినామీల భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయదంటూ కూడా యాదాద్రి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కూడా ఏసీబీ ఒక లేఖను కూడా రాసినటువంటి నేపథ్యం అవుతుంది. ఒకవేళ ఏదైతే బినామీలకు సంబంధించిన భూములు బదలాయింపులు జరిగితే మాత్రం అక్కడ కేసు నీరుగారే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే కూడా ఏదైతే ఇది అతనికి సంబంధించిన భూములు ఏవి కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ కూడా యాదాద్రి కలెక్టర్ కూడా ఇప్పటికే లేఖ రాసింది ఏసీబీ. అయితే వలిగొండలో కూడా హరిప్రసాద్ అనే వ్యక్తి పేరు మీద కూడా 8 ఎకరాలతో పాటు రఘుదేవి పేరు మీద 11 ఎకరాలు, చిత్తాపూర్ లో కూడా ఎస్ పద్మావతి పేరు మీద 3.30 గుంటల ఎకరాలతో పాటు చిన్నరావులపల్లిలో శివారుణ పేరు మీద 20 గుంటల భూమి, మోత్కూర్ లో కూడా బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ పేరు మీద కూడా 26 ఎకరాలు, రెడ్లరేపాకలో 8 ఎకరాల భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. ఈ భూములు కొనుగోలన్నీ కూడా 2021 నుంచి కూడా 23 మధ్యలో కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఎందుకంటే 2021 నుంచి 23లో హెచ్ఎండిఏలో శివబాలకృష్ణ డైరెక్టర్ గా ఉన్నారు. ఇదే కాకుండా రేరాలో సెక్రటరీ గా ఉన్నారు కాబట్టి ఈ హయాంలో జరిగిన భూముల లావాదేవీలన్నిటి కూడా అతను బినామీలు ఎవరైతే ఉంటారో వాటన్నిటి కూడా ఇప్పటికే తనిఖీ చేయడం కావచ్చు, వారికి సంబంధించిన ఆధారాలు సేకరించి కావచ్చు ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏసీబీ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది కాబట్టి మధ్యాహ్నం 12 గంటల సమయాన విచారణకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. షీలా, రైట్, థ్యాంక్ యూ అమర్.